నరేంద్ర మోడీ శక్తి ఏంటో మరొకసారి అర్థమైంది. రష్యా ఉక్రెయిన్ వార్ బిగిన్ అయినప్పుడు సాధారణంగా మన వాళ్ళందరూ అక్కడ డెస్పరేట్గా ఎక్కడ ఉండాలో తెలియక గిలగిల్లాడిపోతారు. అట్లాంటి సందర్భంలో యుద్ధం ఆపించి 2 రోజుల పాటు మన వాళ్ళందరినీ అక్కడి నుంచి వెహికల్స్లో సరిహద్దులు దాటిచ్చారు. అప్పటిదాకా యుద్ధం ఆపుకున్నారు ఇద్దరు కూడా, మన వాళ్ళ మీద దాడి చేయకుండా, వాళ్ళల్లో వాళ్ళు దాడి చేసుకోకుండా. అది ప్రపంచ చరిత్రలో మొదటిసారి జరిగింది. అంటే ఈ మీరందరూ ఆ ఏరియాకి వచ్చేయండి, మేము తీసుకొస్తాం, ఇట్లాంటివి చేస్తుంది ప్రతి దేశం కూడా తమ వాళ్ళని తరలించడానికి. కానీ యుద్ధం చేస్తున్న 2 దేశాలతో తనకున్న స్నేహాన్ని వాడి ఆపించిన మొట్టమొదటి ప్రపంచ మొనగాడు మోడీ అయ్యాడు. ఇప్పుడు తాజాగా రెండవ అంశం, ఇరాన్తో మనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసేసింది. అందుకనే మొన్న సరిహద్దుల నుంచి ఆర్మేనియా నుంచి తీసుకొచ్చింది. సరే, దాంట్లో ఈ కాశ్మీర్లో కొంతమంది ఏడవటం, మాకు బస్సుల్లో తీసుకొచ్చారు, అక్కడ సరిగ్గా బస్సు పోలేదు, ఇక్కడికి వచ్చాక మళ్ళీ బస్సులో పంపిస్తూ ఉంటున్నారు ఢిల్లీ నుంచి, ఈ దుర్మార్గం లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నెటిజన్స్ తిట్టిపోతున్నారు. అది ఒక ఎత్తు అయితే, తాజాగా నరేంద్ర మోడీ అడగగానే ఇరాన్ తన ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేసి ఏకంగా 1000 మంది భారతీయులు కొన్ని గంటల్లోనే భారత్కి చేరుకుంటున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారతదేశానికి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 11 గంటలకి ఢిల్లీ చేరుకుంటున్నాయి. మరో 2 శనివారం దిగబోతున్నాయి. ఇరాన్ ఇందుకు గాను ఎయిర్ స్పేస్లో మన వాళ్ళని తీసుకురావడానికి ఓకే చేసింది. దాదాపు 4000 మంది భారతీయులు అక్కడ ఇరాన్లో ఉంటే అందులో 2000 మంది విద్యార్థులే ఉన్నటువంటి పరిస్థితి.